హాయ్ అండి, మీకు రోడ్ సైడ్ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమా లేదా ఇంట్లో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమా? నాకైతే ఇంట్లో చేసుకున్నదే ఇష్టం అండి. ఏంటో రోడ్ సైడ్ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొద్దిగా స్మెల్ వచ్చేసిద్దేమో అని నా ఫీలింగ్. ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా ఉండదండి. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఎగ్ రైస్కి అయితే. అలాగే టమాటాని ఒకటి యాడ్ చేసుకుని మీడియం సైజ్ తీసుకున్నా, నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నాను. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వేగనిచ్చి ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్ కొంచెం వేగిన తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా అయినా చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా ఎగ్స్కి పట్టేటట్టు యాడ్ చేసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు రైస్ యాడ్ చేసుకోండి. కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. తర్వాత సాల్ట్, కారం తగ్గించి గరం మసాలా అయినా లేదా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న టేస్ట్ అదిరిపోయిద్ది. అలాగే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది, స్మెల్ రాకుండా ఉండిద్ది ఫ్రైడ్ రైస్ అనేది. కావాలంటే మనం టమాటాలు వేగేటప్పుడు కొద్దిగా మిర్చి కూడా యాడ్ చేసుకొని టేస్ట్ బాగుండిద్ది. మొత్తం హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. నచ్చితే వీడియోని లైక్ చేయండి.